ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమేనీ డూ ఆర్ డై యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఈసారి ఖొమేనీ ఎంచుకున్న అస్త్రం జిహాదీ. ఈ వ్యూహంతో ఇస్లామిక్ దేశాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి తన ప్రతీకార దాహాన్ని తీర్చుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ కుట్రల్ని ముందే పసిగట్టిన ఇజ్రాయెల్, అమెరికా ఖొమేనీకి చెక్ పెట్టడానికి సమావేశం కాబోతున్నారు. మరి ఇరు దేశాధినేతల భేటీ యుద్ధాన్ని ఎటువైపు తిప్పబోతోంది? హెచ్చరికలు, అల్టిమేటంలు, ఆఖరికి చంపుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బెదిరింపులకు దిగినా సరే వెనక్కి తగ్గబోమని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇప్పుడు మరింత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఖమేనీ ఇప్పుడు తన జిహాదీ కత్తిని బయటకు తీశారు. డూ ఆర్ డై అన్నట్టుగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ అయినా అదృశ్యమైపోవాలి లేదా ఇరానే తుడిచిపెట్టుకుపోవాలి అన్నట్టుగా ఉంది ఖమేనీ తీరు. అంటే ఖమేనీ మరింత ప్రమాదకరంగా మారినట్లు కనిపిస్తోంది. ఖమేనీ ఫస్ట్ టార్గెట్ బెంజమిన్ నెతన్యాహు. ఇరాన్పై దాడి, అంతకుముందు గాజాపై దాడి చేసి ఖమేనీ ఆగ్రహాన్ని మరింత రగిల్చారు నెతన్యాహు. ఇక ఖమేనీ రెండో టార్గెట్ డొనాల్డ్ ట్రంప్. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు మద్దతివ్వడమే కాకుండా ఇరాన్ అణుస్థావరాలపై ట్రంప్ దాడి చేసి ఒక విధ్వంసాన్ని సృష్టించారు. ఖమేనీ మూడో టార్గెట్ అమెరికా స్నేహపూర్వక అరబ్ దేశాలు. వీటిలో సౌదీ అరేబియా, యుఏఈ ముందు వరుసలో ఉన్నాయి. అంటే అరబ్లో అమెరికా ఆధిపత్యాన్ని ఖమేనీ సవాల్ చేస్తున్నారు. ప్రస్తుతం బంకర్లో తలదాచుకున్న ఖమేనీ అక్కడి నుంచే తన యుద్ధ వ్యూహాల అమలుకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఒకవైపు తన అణు కార్యక్రమాల్ని తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఇజ్రాయెల్, అమెరికాతో చెయ్యబోయే యుద్ధాన్ని జిహాద్గా మార్చడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. అంతకంటే ముందు ఇరాన్ అరబ్లో అత్యంత శక్తివంతమైన దేశమని, ఇజ్రాయెల్, అమెరికాలకు తానే తక్కువ కాదని చెప్పాలనుకుంటున్నారు. అరేబియా ఖలీఫా కావడానికి తనకు మాత్రమే అర్హత ఉందని ఖమేనీ భావిస్తున్నారు. ఖలీఫాగా మారి ఇజ్రాయెల్పై యుద్ధం ప్రారంభిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిం దేశాలు ఇరాన్కు మద్దతుగా వస్తాయని ఖమేనీ అంచనా వేస్తున్నారు. ట్రంప్, బెంజమిన్లకు వ్యతిరేకంగా ఖమేనీ చేసిన వ్యాఖ్యలకు అరబ్ దేశాల నుండి మద్దతు లభించింది. అంటే అరబ్లో అమెరికా వ్యతిరేకతను పెంచే ఖమేనీ వ్యూహాలకు బలం చేకూరుస్తోంది. ఇది గనుక పూర్తిస్థాయిలో జరిగితే ఈ యుద్ధం ఊహించని మలుపులు తిరుగుతుంది. సాధారణ యుద్ధం కాకుండా ఇది ఒక మతపరమైన యుద్ధంగా, జిహాద్గా కూడా మారవచ్చు. అంటే ముస్లిం ప్రపంచం మొత్తం ఇరాన్కు మద్దతుగా నిలబడే అవకాశం ఉందన్నమాట. ఇది కేవలం ఇరాన్ ఇజ్రాయెల్ లేదా ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం కాకుండా ఇజ్రాయెల్ని వ్యతిరేకించే అన్ని ముస్లిం దేశాలు ఏకతాటిపైకొస్తాయి. ఖమేనీ జిహాదీ వ్యూహం ప్రపంచానికి ఒక కొత్త సవాల్ని విసురుతోంది. ఖమేనీ వ్యూహాలను ముందుగానే పసిగట్టిన నెతన్యాహు, ట్రంప్లు ఆయనకు చెక్ పెట్టడానికి అత్యంత కీలకమైన ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నెల 7న జరిగే వారి అత్యవసర భేటీలో ప్రధానంగా కింది అంశాల మీద చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ భేటీ తరువాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింతగా పెరిగిపోయే అవకాశం ఉంది. ఖమేనీ జిహాద్ పిలుపు, అణు ఆయుధాల దిశగా అడుగులు ప్రపంచానికి కొత్త సవాళ్లను విసురుతున్న నేపథ్యంలో ప్రపంచం దృష్టి నెతన్యాహు, ట్రంప్ భేటీపైనే ఉంది. ఈ యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.